అసలు ఇన్ఫాక్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కాట్ టు ఏసీబీ ఆఫీసర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత ఇగో మా చిచ్చా మేము పాపం దమ్మాయిగూడలో పాపం పేదోళ్ళు చారీలు, బీసీ కమ్యూనిటీ సంబంధించిన చారీలు, వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీ గురించి వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మా ముందే మా మీడియా కెమెరాల ముందే వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఒక్కసారి మీరు చూడండి. పాపం వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే భూమి అనేది ఒక ఎమోషన్, అదొక జీవితం, వాళ్ళ జీవితం. ఆ జీవితమే కోల్పోయిన తర్వాత వాళ్ళు బతికేందుకని వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు. మీరు రాము పోయండి ఎవరు ఏంది అని చెప్పేసి ఆరాధిస్తే ఈ మున్సిపల్ కమిషనర్, ఆ యొక్క చెన్నారెడ్డి అనేటువంటి వాళ్ళు, ప్లస్ అదేవిధంగా వాళ్ళ పాలలు, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై పెద్ద ఎత్తున ఆ ల్యాండ్ పైన దౌర్జన్యం చేశారు. ఆ ల్యాండ్ ఎట్లుంటే ఆర్టీఐలో ఒక రిప్లై వస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన పోరాటం వల్ల ఆ కలెక్టర్ స్పందించి దాన్ని డెమాలిష్ చేయమని చెప్పేస్తే డెమాలిష్ చేయలేదు, కానీ డెమాలిష్ అయినట్టు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఉంది. సో మళ్ళీ మనం అడిగితే భయపడతా ఉన్నాడు ఈయన. ఏందా అని చెప్పేసి ఈయన గురించి ఎంక్వైరీ చేస్తే ఇది బయటకు వెళ్ళింది మొత్తానికి. అయితే అని చెప్పేసి అహ్మద్ నగర్ కీసరా మండలంలో ఆయన ఉంటారంటే ఆయన నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆయనకి ఆయన నేబర్కి మధ్యలో ఒక 3 గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది. ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళిద్దరు కూడా కోర్టులో సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది. ఆ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్ కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా, ఎందుకంటే కంప్లైంట్ ఒక రైస్ మిల్ ఉంది లోపల, అందులో పోకుండా ఒక కాంపౌండ్ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశాడు వాళ్ళ నైబర్ అని చెప్పేసి. ఆ యొక్క కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే ఈ యొక్క రాజమల్లయ్య గారు అని మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతున్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా కాంపౌండ్ వాల్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ లో కన్స్ట్రక్ట్ చేశారు, దయచేసి దాన్ని డిస్మాంటిల్ చేయండి అంటే వాళ్ళు తగు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి అవునది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాల్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత ఆ కాంపౌండ్ వాల్ని వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ కోర్ట్ ఆర్డర్ తీసుకొని స్టేటస్ పొజిషన్లో ఆ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ టు డిస్మాంటిల్ అనేది, ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోరుతూ అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమల్లయ్య గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది సో ఇట్లా మనోడు రాజమల్లె మున్సిపల్ కమిషనర్ సేమ్ మేము ఇప్పుడు దమ్మాయిగూడలో ఒక ల్యాండ్ జరుగుతుంది పెద్ద పాపం వాళ్ళ న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఆయన లిటరల్గా 50,000 దొరికిండు. దీని వెనకాల కాలేజ్ టీవీ ఎంత పనిచేస్తుంది అనేది కాలేజ్ టీవీకి మాత్రమే తెలుసు. మేము అందుకే చెప్తా ఉంటాం. సో ఇట్లాంటి అక్రమ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పాపం బాధితులు ఎవరుతున్నారో పేదోళ్ళు చారీలు వాళ్ళంతా కూడా బీసీ కమిషన్ సంబంధించిన పేదోళ్ళు వాళ్ళకు పాపం పాపం వాళ్ళకు నీడ కూడా లేదు వస్తా చెప్పాలంటే. అలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎందుకు అంటే ఈ చెన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అక్కడ దమ్మాయిగూడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్. అదేవిధంగా ఇంకొక వీళ్ళ పాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళతో అండగాగుతూ ఉన్నారు. సో దానిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది అనేది మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఆ శ్రవణ్ రెడ్డి ఇంకెవరో రెడ్డిస్ ఉన్నారు, వీళ్ళిద్దరు ఇటు యూత్ కాంగ్రెస్లో తిరుగుతున్నారట. సో వాళ్ళందరూ కూడా కొంతమందికి దగ్గర అని చెప్పి తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మేము వదిలిపెట్టము, దయచేసి వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా మేము కొట్లాడుతా ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మరొకసారి కాలేజ్ టీవీ లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. అసలు ఇన్ఫాక్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కాట్ టు ఏసీబీ ఆఫీసర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత ఇగో మా చిచ్చా మేము పాపం దమ్మాయిగూడలో పాపం పేదోళ్ళు చారీలు, బీసీ కమ్యూనిటీ సంబంధించిన చారీలు, వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీ గురించి వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మా ముందే మా మీడియా కెమెరాల ముందే వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఒక్కసారి మీరు చూడండి. పాపం వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే భూమి అనేది ఒక ఎమోషన్, అదొక జీవితం, వాళ్ళ జీవితం. ఆ జీవితమే కోల్పోయిన తర్వాత వాళ్ళు బతికేందుకని వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు.
మీరు రాము పోయిండే కదా. ఎవరు ఏంది అని చెప్పేసి ఆరాధిస్తే ఇగో ఈ మున్సిపల్ కమిషనర్ ఆ యొక్క చెన్నారెడ్డి అనేటువంటి వాళ్ళు ప్లస్ అదేవిధంగా వాళ్ళ పాలలు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై పెద్ద ఎత్తున ఆ ల్యాండ్ పైన దర్జన చేశారు. ఆ ల్యాండ్ ఎట్లుంటే ఆర్టీఐలో ఒక రిప్లై వస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన పోరాటం వల్ల ఆ కలెక్టర్ స్పందించి దాన్ని డెమాలిష్ చేయమని చెప్పేస్తే డెమాలిష్ చేయలేదు, కానీ డెమాలిష్ అయినట్టు ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఉంది. సో మళ్ళీ మనం పోయి అడిగితే భయపడతా ఉన్నాడు ఈయన ఏందా అని చెప్పేసి ఈయన గురించి ఎంక్వైరీ చేస్తే ఇది బయటకు వెళ్ళింది మొత్తానికి. అయితే DSP రంగారెడ్డి రెడ్డి మాకు అని చెప్పేసి అహ్మద్ నగర్ కీసరా మండలంలో ఆయన ఉంటారంటే ఆయన మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆయనకి ఆయన నేబర్కి మధ్యలో ఒక 3 గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది. ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళిద్దరు కూడా కోర్టులో సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది. ఆ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్ కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా, ఎందుకంటే కంప్లైంట్ ఒక రైస్ మిల్ ఉంది లోపల, అందులో పోకుండా ఒక కాంపౌండ్ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళ నైబర్ అని చెప్పేసి. ఆ యొక్క కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ ప్లాన్ లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే ఈ యొక్క రాజమల్లయ్య గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతున్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా కాంపౌండ్ వాల్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ లో కన్స్ట్రక్ట్ చేశారు, దయచేసి దాన్ని డిస్మాంటిల్ చేయండి అంటే వాళ్ళు తగు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి అవునది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాల్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత ఆ కాంపౌండ్ వాల్ని వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ కోర్ట్ ఆర్డర్ తీసుకొని స్టేటస్ పొజిషన్లో ఆ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ టు డిస్మాంటిల్ అనేది ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోరుతూ అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమల్లయ్య గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్ గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది సో ఇట్లా మనోడు రాజమల్లె మున్సిపల్ కమిషనర్ సేమ్ మేము ఇప్పుడు దమ్మాయిగూడలో ఒక ల్యాండ్ జరుగుతుంది పెద్ద పాపం వాళ్ళ న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఆయన లిటరల్గా 50,000 దొరికిండు. దీని వెనకాల కాలేజ్ టీవీ ఎంత పనిచేస్తుంది అనేది కాలేజ్ టీవీకి మాత్రమే తెలుసు. మేము అందుకే చెప్తా ఉంటాం. సో ఇట్లాంటి అక్రమ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పాపం బాధితులు ఎవరుతున్నారో పేదోళ్ళు చారీలు వాళ్ళంతా కూడా బీసీ కమిషన్ సంబంధించిన పేదోళ్ళు వాళ్ళకు పాపం పాపం వాళ్ళకు నీడ కూడా లేదు వస్తా చెప్పాలంటే. అలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎందుకు అంటే ఈ చెన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అక్కడ దమ్మాయిగూడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్. అదేవిధంగా ఇంకొక వీళ్ళ పాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళతో అండగాగుతా ఉన్నారు.